అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లో నుంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల కోసం బలుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, భారతదేశానికే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ రోజుకి కూడా పెన్షన్ కానీ, పక్కా గృహాలు కానీ, లేకపోతే అనేక సంక్షేమ ₹2 కిలో బియ్యం కానీ, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత అవి భారతదేశానికి స్ఫూర్తిగా నిలబడ్డాయి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, లోకేష్ బాబు గారి ఆలోచనల నుంచి కానీ ఈరోజు మన రాష్ట్రానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పెట్టుబడుల ప్రవాహం మన ఆంధ్ర రాష్ట్రానికి బాగా వస్తూ ఉన్నాయి. దీని యొక్క విలువ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉంటుందో అనేది చాలా ఊహించడానికి కూడా అందులో లేనంత ఇదిగా అభివృద్ధి చెందడానికి రాష్ట్రం ఉపయోగపడుద్ది. ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ఆదాయానికి, అభివృద్ధికి కూడా ఉపయోగపడే విధంగా జరుగుతోంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం, భవిష్యత్తు ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాని మీద ప్రణాళికలు రూపొందించుకోవడం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.